నటసింహ బాలకృష్ణ నటించిన 99th మూవీ డిక్టేటర్. లక్ష్యం లౌక్యం లాంటి సూపర్ హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన డైరెక్టర్. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకి స్క్రిప్ట్ అందించిన రైటర్స్. మరి శ్రీవాస్, బాలకృష్ణ, గోపి మోహన్, కోన వెంకట్ల కాంబినేషన్ వర్కౌట్ అయిందా? చెప్పేస్తా. హాయ్, దిస్ ఇస్ కాజల్ అండ్ వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ మూవీ రివ్యూ. చందు అలియాస్ చంద్రశేఖర్ ధర్మ తన ఇన్లాస్ ని చూసుకుంటూ ఒక సూపర్ మార్కెట్ లో ఎంప్లాయీగా పనిచేస్తూ ఆర్డినరీగా బతికే ఒక మిడిల్ క్లాస్ మ్యాన్. కానీ తనకి ఎదురైన సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ వల్ల తను ఆర్డినరీ కాదు, ఎక్స్ట్రాడనరీ డిక్టేటర్ అని రివీల్ అవుతుంది. మల్టీ మిలియనర్ అయిన చంద్రశేఖర్ ధర్మ ఇంత ఆర్డినరీ లైఫ్ లీడ్ చేయడానికి కారణం ఏంటి? తన రివెంజ్ని ఎలా తీర్చుకుంటాడు? తన ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేదే డిక్టేటర్ స్టోరీ. డిక్టేటర్ గురించి మాట్లాడాలంటే ముందుగా మన బాలయ్య బాబు గురించి మాట్లాడుకోవాలి. రైట్ ఫ్రమ్ ద ఇంట్రొడక్షన్ సాంగ్ ఆయన వేసే స్టెప్స్ కానీ ఆయన చెప్పే డైలాగ్స్ కానీ చాలా క్యూట్గా ఉన్నాయి. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. కానీ ఆయన ఇంకొంచెం స్లిమ్గా ఉండి ఇంకొంచెం బాడీని మెయింటైన్ చేసి ఫిట్గా ఉండుంటే ఇంకా చాలా బాగుంటుంది. కానీ ఈ ఏజ్కి ఇది చేయడమే చాలా గ్రేట్ కదా. అంజలి, సోనల్ చౌహాన్, అక్ష, రాజీవ్ కనకాల, నవాబ్ షా, రతి అగ్నిహోత్రి, సుమన్, ఇంకా ఈ సినిమాలో ఉన్న ప్రతి ఆర్టిస్ట్ వాళ్ళ క్యారెక్టర్స్కి న్యాయం చేసే పూర్తి ప్రయత్నం చేశారు. అందరూ చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ పోసాని కృష్ణమురళి కామెడీ ట్రాక్ కడుపుబ్బ నవ్వించింది. తమన్ ఇచ్చిన సాంగ్స్ సోగా ఉన్న చిన్న ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. గౌతమ్ చేసిన ఎడిటింగ్ కూడా ఓకేగా ఉంది. కోన వెంకట్, గోపి మోహన్ ఒకే స్టోరీని మార్చి డైరెక్టర్స్ అందరికీ ఇచ్చేస్తున్నారు. సేమ్ అలాంటి రొటీన్ అండ్ ప్రెడిక్టబుల్ స్టోరీనే డిక్టేటర్ది కూడా. సిచ్యువేషన్స్ ఏమో సాంగ్స్ కోసం క్రియేట్ చేస్తున్నారు, మాస్ కోసం ఏమో ఫైట్స్ని సృష్టించేశారు. ఈ ఫార్మాట్ మాస్ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వచ్చు, కానీ నాకు మాత్రం సినిమా మొత్తం సాంగ్ తర్వాత ఫైట్, సాంగ్ తర్వాత ఫైట్, సాంగ్ తర్వాత ఫైట్ అండ్ మధ్యలో మన బాలయ్య బాబు పంచ్ డైలాగ్స్ అంతే. బట్ ద గుడ్ పార్ట్ ఈ సినిమాలో ఎక్కడ అంతగా బోర్ కొట్టలేదు. సో కంగ్రాచులేషన్స్ టు ద డైరెక్టర్ శ్రీవాస్. కానీ ఫస్ట్ హాఫ్లో హేమ ఇంకా పృథ్వీల కామెడీ ట్రాక్ నవ్వించడానికి ఫెయిల్ అయింది. అండ్ సెకండ్ హాఫ్లో పోసాని కృష్ణమురళి ఎంటర్టైన్మెంట్ ఆ పెళ్లి ఎపిసోడ్ తర్వాత అనవసరంగా సాగతీశారు. ఇక అక్కడి నుంచి ప్రతి సీన్ క్లైమాక్స్ లానే ఉంది. అండ్ క్లైమాక్స్ ఏమో సడన్గా వచ్చేసింది. భారీ పంచ్ డైలాగ్స్, మాస్ సాంగ్స్, ఫుల్ ఆన్ ఫైట్స్, కామెడీతో కొంచెం ఎంటర్టైన్మెంట్. ఒక సినిమాకి ఈ క్వాలిటీస్ ఉంటే చాలు అనుకునే బాలయ్య బాబు ఫ్యాన్స్కి డిక్టేటర్ ఇస్ ఏ పర్ఫెక్ట్ వాచ్. సంక్రాంతి కానుకగా మన ముందుకు వచ్చిన ఈ బాలయ్య బాబుస్ 99th ఫిల్మ్ డిక్టేటర్కి నేను ఇస్తున్నాను 3 stars. మరి మీరు బాలయ్య బాబు సినిమా చూసినట్టయితే మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు? మీకు ఎంత బాగా నచ్చింది ఈ సినిమా అనేది కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేసేయండి. అండ్ ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. వెరీ హ్యాపీ అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫుల్ ఆన్ మాస్ ఫిల్మ్ బాలయ్య గారు. సో బాగా ఎంజాయ్ చేశాను. సరే మాట్లాడుతున్నప్పుడు ఆయన హావభావాలు, నా ఎమోషన్, నేను ఒక మంచి ఆవేశంలో ఒక పదం కక్కిన దాన్ని పట్టుకుంటాడు ఆయన, పట్టుకుని ఒక కథ తయారు చేసుకుంటాడు ఆయన.